Hi, hello. Today our topic on 16th Finance Commission. ఆర్థిక సంఘం అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ. దీనిని ప్రెసిడెంట్ కాన్స్టిట్యూట్ చేస్తారు ఫర్ ఎవ్రీ 5 years. ఇఫ్ నెసెసిటీ అనుకుంటే ఎప్పుడైనా కూడా అపాయింట్ చేయొచ్చు. యాక్చువల్గా ఇందులో ఒక చైర్మన్, 4 సభ్యులు ఉంటారు. ఈ 16th ఫినాన్స్ కమిషన్ని డిసెంబర్ 2023 కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అప్పుడు అపాయింట్ చేసినప్పుడు మెంబర్స్ని పార్లమెంట్ అనౌన్స్ చేసింది. అందులో అజయ్ నారాయణ్ ఝా అండ్ అన్నీ జార్జ్ మాథ్యూ అండ్ నిరంజన్ రాజ్యాధ్యక్ష, అలాగే సౌమ్యకాంతి ఘోష్ వీళ్ళు సభ్యులుగా ఉన్నారు. సౌమ్యకాంతి ఘోష్ వచ్చేసి పార్ట్ టైం మెంబర్గా అపాయింట్ కావడం జరిగింది. కొన్ని కారణాల వల్ల నిరంజన్ రాజ్యాధ్యక్ష గారు రిజైన్ చేశారు ఫిబ్రవరి 2024లో. వారి ప్లేస్ని రీప్లేస్ చేస్తూ మనోజ్ పాండే గారు అపాయింట్ కావడం జరిగింది ఫుల్ టైం మెంబర్గా. ఇప్పుడు రీసెంట్గా అజయ్ నారాయణ్ ఝా గారు కూడా రిజైన్ చేయడం జరిగింది. వారి ప్లేస్లో టి రవిశంకర్ గారిని పార్ట్ టైం మెంబర్గా అపాయింట్ చేశారు. ఫినాన్స్ కమిషన్ అనేది క్వాసీ జ్యుడిషియల్ బాడీ కూడా. క్వాసీ జ్యుడిషియల్ అంటే కోర్టు మాదిరి దీనికి పవర్స్ ఉంటాయి, బట్ ఇవి అడ్వైజరీ నేచరే, నాట్ బైండింగ్ ఆన్ ఎనీవన్. ఆర్టికల్ 280 ప్రకారము ప్రెసిడెంట్ గారు దీన్ని అపాయింట్ చేస్తారు. ఇలా అపాయింట్ చేసిన తర్వాత ఈ ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ని ప్రెసిడెంట్ గారికి అప్పగిస్తారు. అలా అప్పగించిన నివేదికను 281 ప్రకారము ప్రెసిడెంట్ గారు పార్లమెంట్లోని బోత్ ద హౌసెస్ ముందు ఉంచడం జరుగుతుంది. ఈ ఫినాన్స్ కమిషన్ యొక్క రిపోర్ట్ని అక్టోబర్ 31, 2025 కల్లా సబ్మిట్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్టింగ్ డేట్. ఈ ఫినాన్స్ కమిషన్ ఏప్రిల్ 1, 2026 నుంచి మార్చి 31, 2031 వరకు ఇవి చేసినటువంటి రికమెండేషన్స్ మనకు అమలులో ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ.